వెన్నుపోటు తనూజాకి వెన్నుపోటు. బిగ్ బాస్ టీం తనూజాకి సపోర్ట్ చేస్తుందా? ఎక్కడ సపోర్ట్ చేస్తుంది? కళ్ళునే కళ్ళు పోయినాయా? పెద్ద పెద్ద రివ్యూవర్స్, మీరు ఎంత తోపు రివ్యూవర్స్ అయినా ఓకేనా, ఒకటే మాట చెప్తాను, మీకు నచ్చినప్పుడు పొగిడేది, నచ్చనప్పుడు తొక్కాలని చూసేది కాదు. డే బై డే మీ రివ్యూ ఉండాలా. ఏ రోజు నచ్చితే ఆ రోజు నచ్చిందని ఉండాలా, నచ్చకపోతే నచ్చలేదని ఉండాలా. పెద్ద రివ్యూవర్స్ మీకే చెప్తాను, తనూజని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. గత 2 వీడియోల నుంచి మీరు గమనించారా లేదా? అక్కడ ఏమీ లేదు, అంత నిల్పురానం. కానీ తప్పు చేసింది. ఏమో తప్పు చేసింది నేను మాట్లాడుతాను. కెప్టెన్సీలో తనూజ అదేం తప్పు ఉంది? మీకు ఆన్సర్ కావాలన్నారు కదా, నేను మాట్లాడుతాను. ఇమాన్యుల్ని ఆ విషయం ఏమంటాను, తనూజ అది ఎలాంటి తప్పు లేదు, మ్యానిపులేటర్ అయింది, మాటలు మారుతుంది, కట్టప్పగా మారింది తనూజ. ఏం మాటలు, ఏమి కథ. ఆ తర్వాత స్వామి పవన్ కళ్యాణ్ సూపర్ అనిపించాడు. ఏదైనా అనుకోండి, భరణి గారికి చెప్పాడు చూసారా, కెప్టెన్సీలో అందరినీ సెలెక్ట్ చేయాలని, దాని గురించి మాట్లాడతా. ఆ తర్వాత స్వామి చెప్తున్నా, పెద్ద పెద్ద రివ్యూవర్స్, మీకు ఎన్ని లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నా కానీ నాకుంది 1000 మంది. నా 1000 మంది సబ్స్క్రైబర్స్ నన్ను చూసి ఎంకరేజ్ చేస్తే నాకు చాలు, ఓకేనా. వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేదే నాకు ఇంపార్టెంట్. నా మనసులో పాయింట్ వాళ్ళకి అర్థమైందా లేదా, అంతే స్వామి. నాకు కావాల్సింది ఫైనల్ టార్గెట్, అంతే. ఎవరికి భజన చేయాల్సిన అవసరం లేదు, ఒకరికి డప్పు కొట్టాల్సిన అవసరం లేదు, ఒకరిని పొగడాలి, ఒకరిని తొక్కాలన్న అవసరం కూడా నాకు లే. మీరు ఇదేననుకోండి, తనూజ విషయం మాట్లాడుకుందాం. వారంలో 35 సార్లు గొడవలేని అంట. 35 సార్లు తన వల్లే గొడవలేనియా? గన్ పాయింట్ నేను అడుగుతున్నా, 35 సార్లు తన వల్లే గొడవలేనియా? తనను వచ్చి ఎవరు కదిలించలేదా? ఊరికి తన మీద జోక్స్ వేసుకోలేదా? ప్రతి ఒక్కరు వచ్చి గిలికింగ్ చేయలేదా? గిల్లిగిచ్చి వదలలేదా? అవి తప్పులు కాదు. సంజన గారు లిటరలీ తిని వెళ్ళేటప్పుడు ఆమె తనూజని బ్యాట్ చేయాలని చూసింది, తినకుండా వెళ్ళటం. అక్కడ ఏమనింది? అయ్యేవి మీకు కనపడవు, ఓకేనా. ఒక్క పవన్ కళ్యాణ్ విషయంలో తప్పితే నిజం చెప్తున్నా మావా, తనూజ అది లాస్ట్ వీక్ కెప్టెన్ ఫుడ్ మానిటర్ ఎలాంటి తప్పు లేదు మావా. తప్పులున్నప్పుడు తప్పులని చెప్పుకోవాలా, తప్పు లేనప్పుడు ఎందుకు తప్పు అని చెప్పాలా? చిన్న పాయింట్ మీకు అర్థం కావట్లేదా? మీకు ఎంతోమంది సబ్స్క్రైబర్స్ ఉంటే వాళ్ళు భజన మీరు చేసుకోండి స్వామి, ఒకరిని తొక్కాలని చూడగాకండి. ఇది మాత్రం నిజం. నాగార్జున గారు అంటారు 3 స్కిల్స్ ఉండాలంట. ఇరిటేట్ అవ్వకూడదంట, అందరితో బాగా ఉండాలంట, నవ్వుతూ ఉండాలంట. అసలు నాగార్జున గారు ఎలా అంటున్నారు స్వామి? తన బాధ చెప్తుంటే నవ్వుతా చెప్పు, క్యాజువల్గా చెప్పు అంటే, మీరు తొక్కేదంతా తొక్కేసి నవ్వుతా చెప్పంటే ఎలా నవ్వు వస్తుంది? నాకు అర్థం కావట్లేదు. ఇదే ఎట్టుందంటే, మీరు కొడతారు, అవతల ఏడవకూడదు అన్నట్టుంది మీరు చెప్పేది. కెప్టెన్సీగా ఇంజెక్షన్ ఇమాన్యుల్కి ఇచ్చింది కదా, దాని గురించి గట్టిగా మాట్లాడతాము. అందులో తనూజ ఎలాంటి తప్పు లేదు, తనూజ మాటలు మార్చలేదు, ఏమీ చేయలేదు. ఆ తర్వాత రష్మిక గారు వచ్చారా, రష్మిక మందన గారు, వాళ్ళ మూవీ ప్రమోషన్, గర్ల్ ఫ్రెండ్ మూవీ ప్రమోషన్కి వచ్చారు. సూపర్ అనిపించింది. దాని గురించి లైట్ ఓకేదా, సూపర్ ఆర్టిస్ట్, బాగుంటుంది రష్మిక, బాగుంటుందని చెప్పి అంతకుమించి మీరు అనుకోవద్దు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్, ఆర్మీ పవన్ కళ్యాణ్ ఏమి చేశాడు మహేష్ బాబు లాగా 2 times ఎర్రగా తీశాడు. భరణి గారు ఎన్టీఆర్ డైలాగ్ చంపేశారు అంతే. కానీ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరికి ఇచ్చారా? ఇమాన్యుల్కి ఇచ్చారు. దత్తపుత్రుడు ఇమాన్యుల్ స్వామి, తనూజ కాదు, ఓకేనా. ఇమాన్యుల్ లేపాలని చూస్తున్నారు, తనూజని కాదు. ఇప్పటికైనా ఈ వీడియో చూసే మీకు ఈ పాయింట్ ఇప్పటికైనా అర్థమైంది. ఇక్కడ ఒక లైక్ వేసుకోండి. దత్తపుత్రుడు ఇమాన్యుల్ తనూజనా? నాకైతే ఇమాన్యుల్ అనిపించింది. ఇమాన్యుల్ అనిపిస్తే ఇక్కడ లైక్ వేసుకోండి. అక్కడే ఉంది లైక్ వేసారు కదా, ఓకే. ఆ తర్వాత ఈ లైక్లు అడిగినప్పుడు అలా మన స్వాగ్ మిస్ అవుతుంది, ఓకేనా. కుదిరితే మీరే లైక్లు వేసుకోండి మావా. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ సూపర్ అనిపించాడు, ఓకేనా. భరణి గారికి చెప్పాడు ఇంజక్షన్ ఇస్తా, టూ గుడ్ అంతే. ఇక్కడ తనూజది మాట్లాడుకుందాం మావా. తనూజది ఇమాన్యుల్ కెప్టెన్సీలో తనూజ అడిగింది, నాకు బాత్రూమ్లు ఇవ్వు ఇమాన్యుల్, నేను చేయలేకపోతున్నాను, నాకు ఇమాన్యుల్ కావాలని ఫుడ్ మానిటర్ ఇచ్చారు. ఫుడ్ మానిటర్ తనూజ ఉంటే గొడవలు అవుతాయని ఇచ్చిన ఇమాన్యుల్ ఇక్కడ మంచోడు అయిపోయాడు. తనూజ మంచిది కాకుండా పోయింది, అందరి మీద గొడవలు వేసుకుంటుందంట కదా. ఎక్కడ గొడవలు ఏంటి కదా. మళ్ళీ ఇమాన్యుల్ అన్నాడు, దువ్వాడ మాధురి గారు చెప్పారంట తనకి ఫుడ్ మానిటర్ అప్పుడైతే తను బాగుంటుంది అది ఇదని. ఇక్కడ తనూజ చెప్పింది కదా, నాకు వద్దు ఫుడ్ మానిటర్ అని. అది ఎందుకు మీకు అర్థం కావట్లేదు ఇమాన్యుల్? తనూజ చెప్పినప్పుడు తనూజకి ఇవ్వకూడదు. అక్కడ వర్క్ చేసేది తనూజ, అందరూ తనూజను టార్గెట్ చేసే మాట్లాడేది. అక్కడే ఫుడ్ మానిటర్గా తను చాలాసార్లు నింది, నాకు ఫుడ్ మానిటర్ వద్దు అని. మీరు కావాలనే ఇచ్చి మళ్ళీ తనని బ్లేమ్ చేయాలంటే ఎలాగా? నాకైతే అసలు అర్థం కాదే. ఆ తర్వాత ఇంజక్షన్ ఇచ్చాడు స్వామి భరణి గారికి, కరెక్ట్ పాయింట్లు ఇచ్చాడు పవన్ కళ్యాణ్, ఓకేనా. మీరు ఏదైనా అనుకోండి, కెప్టెన్సీ విషయంలో మీరు అందరినీ సెలెక్ట్ చేయాలా? ఎందుకు అందరినీ సెలెక్ట్ చేయలేదు? మీకు ఎవరైతే సపోర్ట్ చేశారో వాళ్ళనే ఎందుకు సెలెక్ట్ చేశారని గన్ పాయింట్ మూతి మీదే అడిగేసాడు, అవునా కదా. ఆయన ఏమన్నాడు భరణి గారు, ఎవరికైతే ఛాన్స్ రాలేదు వాళ్ళందరికీ నేను ఛాన్స్ వచ్చేలా చేస్తానన్న భరణి గారు సెలక్షన్స్లో రీతిని ఎందుకు తీసుకోలేదు? గన్ పాయింట్ అడుగుతున్నారు. సుమన్ శెట్టి గారిని అంటే ఆయన వద్దన్నారు, ఆయన తీసుకోలేదు. మీరు రీతిని ఎందుకు తీసుకోలేదు? రాము రాథోడ్ని ఎందుకు తీసుకోలేదు? సాయి శ్రీనివాస్, నిఖిల్ని ఎందుకు తీసుకున్నారు? ఇదే పాయింట్, ఓకేనా. సరే మీరు కళ్యాణ్ని తీసుకోకపోయినా నేను బాధపడేవాడు కాదు, ఎందుకంటే కళ్యాణ్ ఒకసారి కెప్టెన్ అయ్యాడు.
అందులో ఎలాంటిది లేదు. కానీ కెప్టెన్ అవ్వని వాళ్ళకి మీరు ఛాన్స్ ఇస్తారని చెప్పి వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకుండా మీకు ఎవరైతే సపోర్ట్ చేశారో, అంటే ఇన్ని వీక్స్ మీకు ఎవరు సపోర్ట్ చేయలేదా? అప్పుడు ఎవరు మీకు కనపడట్లా. ఓన్లీ ఆ టాస్క్లో ఎవరు సపోర్ట్ చేశారో వాళ్ళకి మీరు భజన బృందం అయిపోయారు. భరణి గారు ఫేస్ మాస్క్ వేసుకొని ఉంటే కుదరదు. ఎప్పటికైనా మీ మాస్క్ తొలగిపోతుంది. ఇది మాత్రం నిజం. రాము రాథోడ్ నాకు అస్సలు నచ్చలేదు స్వామి. దీని గురించి ఖచ్చితంగా మాట్లాడాలా. రాము రాథోడ్ గురించి ఆ రోజు తనుజకి హెల్ప్ చెయ్యి అంటే హెల్ప్ చేయలేదు. నేను భరణి గారి భజన చేసుకుంటానే ఉంటాను, ఆయన వెనుకే ఉంటాను నేను అన్నాడు. ఈ రోజు వచ్చి తనుజ కాలం దగ్గర కూర్చొని మాట్లాడుతున్నారు. ఎవరిని ఎందుకు బ్యాట్ చేయాలని చూస్తున్నావా? ఇక్కడ తనుజని బ్యాట్ చేయాలని చూస్తున్నారు రాము రాథోడ్. ఇది మాత్రం నిజమా? ఇది నిజం అనిపిస్తే ఇక్కడ ఒక లైక్ వేసుకోండి. రాము రాథోడ్ విషయం మాకు నచ్చలేదు బ్రో అనిపిస్తే ఒక లైక్ వేసుకోండి. ఆ తర్వాత దివ్య, ఎందుకమ్మా ఆయన జీవితంతో ఆడుకుంటావు? ఎందుకు చెప్పు? ఈరోజు మళ్ళీ విషయం ఇచ్చావు, ఎందుకు ఇచ్చావు? నువ్వే పోతావు, నువ్వే ఏడస్తావు, నువ్వే ఇంజక్షన్ ఇస్తావు, నువ్వే ఓదారుస్తావు, నువ్వే కట్టప్ అవుతావు, ఎందుకు చెప్పు? ఆయన జీవితాన్ని ఆయన వదిలేస్తే ఆయన ఎట్టో బతికేస్తాడు కదా. ఆ బంధాలు అని ఒకసారి బయటికి పంపించావు. వచ్చాడు తనుజ లిటరల్ నేను చెప్పింది, నా బంధాలు పెట్టుకోవద్దు, మీరు అందువల్లే కదా బయటికి పోయారు, ఇప్పుడు మళ్ళీ బయటికి పోతారా అని. ఆ తర్వాత నిజం చెప్పండి, ఈరోజు డ్యాన్స్ పర్ఫార్మెన్స్లో కళ్యాణ్ చింపి అవతల వేసాడా లేదా? కానీ అది ఎందుకు కనపడలేదు? 9 పాయింట్లే ఇచ్చారు స్వామి కళ్యాణ్కి. భరణి గారు టూ మచ్గా ఎన్టీఆర్ డైలాగ్ ఎక్సలెంట్గా చెప్పాడు. కళ్యాణ్ 3 మచ్గా పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఎన్టీఆర్ మహేష్ బాబు గురించి, మహేష్ బాబులా సూపర్గా చేశాడు, ఆ స్వాగ్ అంతా. కానీ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇమాన్యుయల్. ఎవరు ఇక్కడ దత్తపుత్రుడు? దత్తపుత్రుడు ఎవరు స్వామి? ఇప్పటికైనా మీకు తెలియాల, దత్తపుత్రుడు ఇమాన్యుయల్. పవన్ కళ్యాణ్ కాదు, తనూజ కాదు. మీరు అనుకోండి, నేను తనూజ పిఆర్ అనుకోండి, ఏఆర్ అనుకోండి, గాలి వచ్చేవాడిని అనుకోండి, ఓవర్ గాలి కొట్టేవాడిని అనుకోండి, మీరు ఏది అనుకున్నా నాకు అవసరం లే. ఓకేనా? నాకు ఇక్కడ ఏది అనిపిస్తే అదే చెప్తాను. నాకున్న 1000 మంది సబ్స్క్రైబర్స్ వాళ్ళు ఏమనుకుంటున్నారు అన్నది నాకు ముఖ్యం. ఓకేనా? అవునరా మనోడు మంచి పాయింట్ చెప్పారు, ఇది నిజమేరా. వాడు ఓవర్కి మిగతా రివ్యూస్ చెప్పే సొల్లు చెప్పలేదురా. వాడు మన మనసులో ఉన్న పాయింట్స్ చెప్పారా అని మీకు అనిపిస్తే మా ఖచ్చితంగా కామెంట్లో తెలపాలి మీరు. ఎందుకంటే కింద పిఆర్లు వస్తారు చాలామంది భజనా బృందాలు, మిగతా వాళ్ళ భజనా బృందాలు వచ్చి రే 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 నీదేం రివ్యూ రే నువ్వేం చెప్తున్నారని వేసుకునే వాళ్ళు ఉన్నారు మావా. మీకు నిజంగా మన పాయింట్స్ అర్థమైన వాళ్ళు కామెంట్ చేయాలా. ఓకేనా? ఆ తర్వాత తనూజ ఇమాన్యుయల్ కెప్టెన్సీ ఇచ్చింది కదా, సూపర్ అయింది. కెప్టెన్సీలో ఇమాన్యుయల్కి తనూజ హెల్ప్ చేసింది. హెల్ప్ చేయలేదంటే నేనైతే ఒప్పుకోను. ఎవరు 100 రివ్యూస్ ఏదైనా అనుకోండి, ఓకేనా? ఏదైనా మీకు నచ్చింది చెప్పుకోండి, కానీ నాకు ఇక్కడ ఏదనిపిస్తే చెప్తా. ఓకేనా? తనూజ హెల్ప్ చేయలేదు అంటున్నారు. తనూజ లాస్ట్ అంతకుముందు ఇమాన్యుయల్ కెప్టెన్సీ పోయినప్పుడు ఒకసారి అడిగింది, ఓకేనా నాకు హెల్ప్ చెయ్యి కెప్టెన్ అవడానికి. అక్కడ మళ్ళీ తను హెల్ప్ చేయకపోతే సైలెంట్గా ఉందా లేదా? ఆ తర్వాత లాస్ట్ వీక్ కెప్టెన్సీలో సంజన గారు అది పట్టుకునే దాంట్లో నిఖిల్ని తీసేలేదని తనూజ పెద్ద గొడవ చేసింది. మీకు ఇమాన్యుయల్ కెప్టెన్ అవ్వాలనుకున్నప్పుడు మీరు ఎవరిని తీసేయాలి? నిఖిల్ని తీసేయాలి కదా అని. గన్ పాయింట్ సూపర్ గడింది. ఈ పాయింట్ చెప్తున్నామా? ఈ పాయింట్ నిజంగా మీకు అర్థమైందా లేదా? తనూజ ఇమాన్యుయల్ కెప్టెన్ అవ్వాలంటే నిఖిల్ని తీసేయండి, మేము కూడా ఇమాన్యుయల్ కెప్టెన్ అవ్వాలనుకుంటున్నామని అనిందా లేదా? ఆ చిన్న పాయింట్ మీరు అర్థం చేసుకోకుండా వెన్నుపోటు పొడిచింది, కట్టప్ అయ్యింది, ఏది పడితే అది అయ్యిందంటే ఎట్లా సమయం? మీ రివ్యూవర్స్ ఎలా ఉంటాయంటే, రివ్యూవర్స్ కొంతమంది వాళ్ళు భజన చేసుకుందాము భజన చేసుకుందాము అన్నట్టే ఉంటారు స్వామి. ఇది మాత్రం నిజం చెప్తున్నా. తనూజ అది ఇమాన్యుయల్ తనూజ విషయంలో నాకు తనూజనే నచ్చింది. ఇమాన్యుయల్కి హెల్ప్ చేసింది, చేయలేదంటే నేను ఒప్పుకోను. ఆ రోజు తను కళ్ళు తిరిగి పడిపోయింది, కానీ ఇమాన్యుయల్ కెప్టెన్ అయ్యాడని పడిపోలేదు. అది తెలుసుకోండి ఫస్ట్. ఓకేనా? నిజంగా నిఖిల్ని తీసేయాలని గట్టిగా వాదన చేసింది తనూజ. అది మీకు నచ్చదు. రాము రాథోడ్ ఏందో, ఈ రాము రాథోడ్ ఏందోలే, నిజమే రాము రాథోడ్ ఏందోలే. మాధురి గారు వెళ్ళిపోవడానికి తనూజ ఏం కారణం కాదు. గోల్డెన్ పరువు గౌరవ్కి యూజ్ చేయడమే బెస్ట్, అవునా కదా? అక్కడ గౌరవ్కి ఓట్స్ పడ్డాయి, ఇక్కడ తనూజ ఏం కట్టప్లా మారలేదు, త్రియప్లా మారలేదు. అది మీరు వినాలా. మాధురి గారు చెప్పారు నాకు యూజ్ చేయొద్దు, గౌరవ్కి యూజ్ చేయమని. ఇది నిజమా కదా మామ? మీకు నిజం చెప్పండి, తనూజ సూపర్ అనిపించిందా లేదా? అనిపిస్తే లైక్ చేసి కామెంట్లో తెలపండి. పవన్ కళ్యాణ్ సూపర్ అనిపించాడు ఎలా? ఖచ్చితంగా కామెంట్లో తెలపాలి మామ మీరు. టూ గుడ్ వాళ్ళిద్దరు నాకు అనిపించింది. నేను ఎవరు భజన బృందాన్ని కాదు ఫస్ట్, ఓకేనా? రేపు తప్పు చేసినప్పుడు వీళ్ళిద్దరు తాట కూడా తెస్తా, ఇది మాత్రం నిజం. అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్లో తెలపండి. మన బీబీ తెలుగు గుర్తుండిపోయే ఛానల్ మావా.